నార్మల్ గన్నేరు కన్నా ఈ రకమైన గన్నేరు ఎక్కువ పూలు బంచెస్లో వస్తాయి. ఇది చూద్దాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ వెరైటీ ఆఫ్ కరవీర అంటారు కదా, కరవీర పత్రం అంటే గన్నేరు గురించి కొంచెం కటింగ్స్ నేను అంటే పెడుతున్నాను. సో ఎలా కటింగ్స్ తీసుకోవచ్చు ఏంటి అన్నది నేను స్టెమ్స్ కొంచెం తీసుకుని వచ్చాను. ఇదైతే ప్లాంటే, అంటే మన నర్సరీలో అవైలబుల్ అవుతుంది కదా, 40-50 రూపీస్కి అలా మనకి ఇది దొరుకుతుంది. సో వీటిని స్టెమ్ నుంచి కూడా గ్రో చేసుకోవచ్చు. సో ఎలా మనం గ్రో చేసుకోవచ్చు ఏంటి అన్నది ఒకసారి కటింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి. సో మీకు కూడా ఇవి ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో అవైలబుల్ అవుతాయి కదా, అంటే ఈ వెరైటీస్ కొంచెం ఇప్పుడు మంచిగా అంటే ఎక్కువ ఫ్లవర్స్ అవి వస్తున్నాయి కదా. సో ఈ వెరైటీస్, ఇది పింక్ అని చెప్పారు, ఒకటి లైట్ బేబీ పింక్, తర్వాత ఇది వైట్, అలాగే ఇది ఎల్లో. సో ఈ కలర్స్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నర్సరీస్లో కూడా. అలాగే ఇవి అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా వైట్ కలరు, ఇవి స్టెమ్స్ కొన్ని తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. అది ఎలా నాటుకుందామని చూద్దాం. నేను ఇది ఫుల్ స్టెమ్, కొంచెం పెద్ద స్టెమ్మే తీసుకుని వచ్చాను అనమాట. సో దీన్ని ఇలాగే వాటర్లో ఉంచేస్తే రూటింగ్ వస్తుందా లేకపోతే కొంచెం ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని చూద్దామని చెప్పేసి నేను దీన్ని ఇలా ఉంచాను. ఇది కటింగ్స్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నాను చూడండి. నేను కొంచెం పెద్ద బిగ్ స్టెమే వేయాలని అనుకున్నాను. సో కొంచెం వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇలా అసలు వస్తుందా రాదా అనే ఒక ఎక్స్పెరిమెంటల్ వేలో పెద్ద స్టెమ్ వేయాలని ఉద్దేశంతో నేను ఇలా తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలాగే ఇది కూడా అంటే 3 స్టెమ్స్ నేను తెచ్చాను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ చాలా మంచిగా అనిపించాయి. మన సన్నజాజి అవి ఎలా వస్తాయో అలా చూడ్డానికి బర్డ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. తర్వాత ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ అయితే ఫ్లవర్ ఇలా వస్తుంది వైట్ది. ఇది నేను కొన్న ప్లాంట్ 50 రూపీస్కి కొన్నాను అనమాట. సో ఇది సేమ్ వెరైటీయే, ఇలా చూస్తున్నారు కదా. దీని బడ్స్వి అంటే ఇవి స్టెమ్ కటింగ్ వేయాలనుకున్నది. నేను ఇలా స్టెమ్స్ నాకు అవైలబుల్ అయ్యాయి తీసుకొచ్చాను. అలాగే ఇంకొకటి థర్డ్ స్టెమ్ కూడా కొంచెం అన్ని పెద్దవి అంటే మామూలుగా కట్ చేసి చిన్న స్టెమ్స్ వేస్తే ఎప్పటికో గ్రోత్ వస్తుంది కరెక్టే. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఇలా వేస్తే ఈ వెరైటీ ఎలా ప్రాపగేట్ అవుతుంది అనే ఒక చిన్న ఆలోచనతోటి నేను ఇలా పెడుతున్నాను అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను మీకు ఫర్దర్ వీడియోలో నేను దీని తాలూకా రిపోర్ట్ చూపిస్తాను. అలాగే ఇక్సోరా కూడా నిన్న మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, కటింగ్స్ మట్టిలో పెట్టాను, ఇవి కూడా వాటర్లో పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం పెద్దవే పెట్టాను. సో చూద్దాం ఎలా వస్తాయో అని. సో ఇవి ఇక్సోరా కటింగ్స్ ఫ్రెండ్స్. అలాగే ఇందులోనే గన్నేరు వెరైటీస్లో అంటే డార్క్ ముద్ద, ఒక లైట్ వైట్ అనమాట, అలాగే రెగ్యులర్ ఈ 3 కూడా ఇందులో స్టెమ్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది నేను ఎలా పెట్టానో మీకు వీడియో ఆల్రెడీ పెట్టాను, అంటే ఎలా కట్ చేసి స్టెమ్స్ తీసి పెట్టాను. సో అవన్నీ కూడా రూటింగ్ అయితే వస్తున్నది, ఇలా చూస్తున్నారు కదా. కాబట్టి మంచిగా ప్రాపగేషన్ అవుతుంది. ఇది కొంచెం మంచి గ్రోత్ వచ్చాక మళ్ళీ నేను మీకు దీని అప్డేట్ చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ వెరైటీస్ అయితే నిన్న నా నర్సరీలో నాకు దొరికాయి అనమాట. ఇవన్నీ కూడా ఈచ్ 50 రూపీస్, అంటే 60 చెప్పారు, అన్నీ తీసుకుంటున్నాను తగ్గించండి అంటే. సో ఒక 10 రూపీస్ చొప్పున ఇది తగ్గించడం జరిగింది. సో ఇది మంచి వెరైటీ ఫ్రెండ్స్, బాగుంది. చూడండి, మీరు కూడా సరదా ఉంటే ఒక 50 రూపీస్కి ప్లాంట్ మీరు తీసుకోవచ్చు. లేదు ఎక్కడైనా కటింగ్స్ అవైలబుల్ ఉంటే ఒక 2-3 కటింగ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇది వాటర్లోనే గ్రో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టి 2-3 రోజులు అయింది. ఇది నాకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు, బాగానే అనిపించింది. అంటే వాడిపోవడం కానీ అలా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఈ వరుసగా ఈ వీక్ అంతా కూడా వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షాలు అవి పడ్డాయి. కొన్ని ఇలాగే గ్రో చేద్దాంలే అని కట్ చేయలేదన్నమాట. సో ఇది రూటింగ్ ఎలా వచ్చింది అంటే మీకు నేను చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్న అప్డేట్. తర్వాత కొన్ని క్రోటన్ ప్లాంట్స్ అవి కూడా నేను తీసుకున్నాను, మీకు అది కూడా లిస్ట్ అవుట్ చూపిస్తాను. ఇవన్నీ కూడా నాకు 50 రూపీస్కే దొరికాయి. సో
ఇవి కూడా నర్సరీ నుంచి నిన్ననే తీసుకుని వచ్చాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కర్వీరా ఇలాంటిది మీకు దొరికితే చిన్న బడ్, ఎక్కువ ఫ్లవరింగ్ బంచెస్లో వస్తుంది. సో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో అలాగే ఇది కూడా అదే వెరైటీ, డార్క్ పింక్, లైట్ పింక్, రెండు వెరైటీస్. అంటే ఒకటి బేబీ పింక్, ఒకటి డార్క్ పింక్ అనమాట. సో ఇంకా ఇది ఫ్లవర్ అయితే రాలేదు, వస్తే నేను ఇదే అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.